హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఎలాగైతే అప్లై చేద్దాం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం నోటిఫికేషన్లో చూసి అప్లికేషన్కి అయితే వెళ్దాం. సో ఇది మీకు ఆన్లైన్ అప్లికేషన్లో యూజ్ అవుతుంది కాబట్టి నేను ఒక 2-3 పాయింట్స్ మీకు ఇంపార్టెంట్గా పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్దాం. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ముందుగా అప్లికేషన్కి వెళ్ళే ముందు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 0525 ఇది కూడా మీరు ఒకటి పాయింట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అలాగే సెకండ్ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్, ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన పోస్ట్ కోడ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందు మీరు చూసుకుంటే పోస్ట్ కోడ్ T101 అలాగే T102. సో మీ ట్రేడ్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్ట్ కోడ్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో 3 క్రైటీరియాస్ అయితే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే అడగడం జరిగింది. ఒకటి 10వ తరగతి ప్లస్ ITI, 2 10వ తరగతి ప్లస్ 2 years అప్రెంటిస్ ఫ్రమ్ రిలవెంట్ ట్రేడ్, లేదా 10th క్లాస్ ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఈ 3 క్రైటీరియా ఉంటే పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇది చెక్ చేసుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్దాం. సో చెక్ లిస్ట్లో మనం చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మనం దేనికైతే అప్లికబుల్లో ఆ డాక్యుమెంట్స్ మనం ఒక పీడిఎఫ్లో మెర్జ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే దానికోసం మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ మెర్జ్డ్ సింగిల్ PDF ఫైల్ లెస్ దెన్ 5 MB. సో ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లికబుల్ అవుతారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక PDF ఫైల్లోని లెస్ దెన్ 5 MBలో మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కైండ్లీ అరేంజ్ ద డాక్యుమెంట్స్ యాజ్ అప్లికబుల్ అని ఇక్కడ మీకు రావడం జరిగింది. ముందుగా చూసుకుంటే ఎవరైతే SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఇది మీకు ముందే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జనరల్ OBC క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అయితే పే చేయగలరు. నాన్ రిఫండబుల్ ఫీజు ఇది. సో ఫీజు పే చేసిన తర్వాత మీకు ఈ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది PDFలో. ఆ PDF మీరు ఒక సైన్ అయితే పెట్టండి. అలాగే అప్లికేషన్లో మనకి ఒక ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మనం చూసుకుంటే అకాడమిక్ సర్టిఫికేట్స్లోని మీ 10th క్లాసు, ITI, ఇన్ కేస్ మీరు అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ పెడితే ఆ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంప్లాయ్ అయితే NOC, లేదంటే ఆధార్ కార్డు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు. సో ఏవైతే మీకు డాక్యుమెంట్స్ అప్లికబుల్లో మీ దగ్గర ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఒక PDFలో మెర్జ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మనం అప్లికేషన్లోకి అయితే వెళ్దాం. అప్లికేషన్ మనం చూసుకుంటే నేను డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ నా ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అయితే మీరు యూజ్ చేసుకొని మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అడ్వర్టైజ్మెంట్ నెంబరు మీద క్లిక్ చేసి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో అయితే హైలైట్ చేయడం జరిగింది 05/25. సో మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే 05/25 రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయగలరు. క్లిక్ చేసిన తర్వాత సొల్యూషన్, మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్, ఏదైతే అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి మీ పేరు 10వ తరగతి సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో అలాగే మీరు ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెయిల్ ID, ఈ ఫర్దర్గా మీకు ట్రేడ్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ కమ్యూనికేషన్కి మీకు ఈ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ మెయిల్ అయితే మీకు వర్కింగ్లో ఉందో ఆ మెయిల్ ID ఇవ్వగలరు. ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే మీకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ వచ్చేసరికి మీకు ఫర్దర్గా లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో పాస్వర్డ్ ఒకసారి మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగలరు. అలాగే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్లోని 3-4 సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ క్వశ్చన్లో యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్, సో బెస్ట్ ఫ్రెండ్ పేరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. ఎందుకంటే ఫర్దర్గా మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీకు లాగిన్ అవ్వడానికి ఇది యూజ్ అయితే అవుతుంది. అందుకని ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ మనకు వచ్చేసరికి 4 స్టెప్స్లోనైతే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ క్వాలిఫికేషన్, థర్డ్ అదర్స్, ఫోర్త్ పిక్చర్ అండ్ సిగ్నేచర్ అప్లోడింగ్. సో మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం
చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనం రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ మనకి ఇక్కడ ఆన్లైన్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు ఏ ట్రేడ్ అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్కి ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసి ఏ ట్రేడ్కి మీ పోస్ట్ కోడ్ ఉందో ఆ పోస్ట్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకోగలరు. సో పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పేరు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి నేమ్ ఆల్రెడీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకోగలరు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే ఉందో అలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏజ్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ కాలం మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి డేటా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ ఏజ్ యాజ్ ఆఫ్ నాకు ఎంత అయితే ఉందో అది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూపించగలుగుతుంది. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెరిటల్ స్టాటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. అలాగే ఫాదర్ పేరు 10th క్లాస్లో ఎలాగైతే ఉందో సర్టిఫికేట్లో అలాగే మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ రాయగలరు. తర్వాత అడ్రస్ మీ కరస్పాండెన్స్ అడ్రస్, టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయగలరు. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా, బై బర్త్ అయితే బై బర్త్, బై డొమైసైల్ అయితే డొమైసైల్ ఎంటర్ చేయగలరు. అలాగే స్టేట్ మీ స్టేట్ పేరు, అలాగే మీరు మైనారిటీ కమ్యూనిటీకి బిలాంగింగ్ అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టగలరు. రిలీజియన్ ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ ఎంటర్ చేయగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ మీదే నో మీదే వదిలేయండి. అలాగే ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకోగలరు. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ. సో ఏ కేటగిరీ అయితే మీరు ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోగలరు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సేమ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక మీరు నో పెడితే ఈ రెండు కూడా అప్లికేషన్ కాలమ్స్ బ్లాక్ అయిపోతాయి, ఎటువంటి ఎంటర్ చేసిన అవసరం లేదు. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో పెట్టిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ అయితే అవడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సిఎస్ఆర్కి సంబంధించిన మన క్వశ్చన్ చూసుకుంటే ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయీస్ ఆఫ్ ది సిఎస్ఆర్, మీకు ఏదైనా రిలేటివ్స్ కానీ సిఎస్ఆర్ ఎంప్లాయీస్లో ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మీరు ఇక్కడ పెట్టగలరు. సో ఇక్కడ ఎస్ పెట్టేలా ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళు ఏ ల్యాబ్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ల్యాబ్ పేరు, వాళ్ళకి మీరు ఏమవుతారు రిలేషన్షిప్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు లేకపోతే మీరు ఇక్కడ నో పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగలరు. సేవ్ అండ్ కంటిన్యూటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్టెప్ 1 అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్టెప్ 2 వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టార్ మార్క్ ఉందో చూసారో ఈ స్టార్ మార్క్ మీరు మ్యాండేటరీగా అయితే ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే స్టార్ మార్క్ లేదో అది మీరు ఫిల్ చేయకపోయినా అప్లికేషన్ అయితే మనకి ఫర్దర్గా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి 10th క్లాస్ ఏ బోర్డు అయితే ఆ బోర్డు టోటల్ ఎన్ని మార్క్స్కి అయితే అన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చే ఆ మార్క్స్ ఎంటర్ చేయగలరు, పర్సంటేజ్. అలాగే మీ డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్, అలాగే సబ్జెక్ట్స్ ఏ 10th క్లాస్లో మీకు తెలుగు, మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ రిజల్ట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 3 క్వాలిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పడం జరిగింది, ప్రతి పోస్ట్కి వీళ్ళు 3 క్రైటీరియాలు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే 10th+ ITI లేదా 10+ 2 years ఎక్స్పీరియన్స్ లేదా 10+ 3 years ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఐటీఐ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ 10+ ITI అయితే సెలెక్ట్ చేసుకోగలరు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బోర్డు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అలాగే మీకు ఐటీఐలో ఎన్ని మార్క్స్కి అయితే అన్ని మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్, పర్సంటేజ్, క్లాసు, సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్, ట్రేడ్ థియరీ, ట్రేడ్ ప్రాక్టికల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ లేదంటే వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ కానీ ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. లేదా ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత డేట్ ఆఫ్ రిజల్ట్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. ఎన్ని అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేయగలరు, లేదంటే మీరు ఈ 2 క్వాలిఫికేషన్తో అయితే అప్లికేషన్ కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్రెంటిస్ చేసేలా ఉంటే ఎంటర్ చేయాల్సి అప్రెంటిస్ డీటెయిల్స్, లేదంటే లేదు. మ్యాండేటరీ అయితే కాదు, అది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్ ట్రైనింగ్ డీటెయిల్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది కాలం వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఎవరైతే అప్రెంటిస్ మీద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కాలంలోని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఐటీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఐటీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయగలరు, లేదంటే మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే
మీకు థర్డ్ స్టెప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ స్టెప్లో మనం చూసుకుంటే ఫస్ట్ మీకు వెదర్ విజిటెడ్ అవుట్ సైడ్ ఇండియా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు ఇండియా వదిలి వేరే కంట్రీ విజిట్ చేశారా అని అడగడం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో పెట్టేలా ఉంటే మీరు ఏ కాలమ్స్ అయితే ఫిల్ చేసిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు వేరే కంట్రీ విజిట్ చేస్తే ఏ కంట్రీ, ఎప్పటి నుంచి ఎప్పుడు, పర్పస్ ఆఫ్ విజిట్, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ చాలా మందిది మాక్సిమం నో ఏ ఉంటుంది కాబట్టి నో పెట్టుకోగలరు. ఇక్కడ పేమెంట్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా వినండి. ముందుగా మనకి 500 రూపాయలు ఫీజు అయితే నాన్ రిఫండబుల్ ఫీజు అయితే ఉంది. ఆ ఫీజు ఎవరికైతే ఉందంటే ఓబీసీ జనరల్ కేటగిరీస్ మాత్రమే ఫీజు ఉన్నది. ఎవరికి ఫీజు లేదంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. సో ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్సాక్షన్ నెంబరు, డేటు, అమౌంట్, రిమార్క్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ ఫీజు ఉన్నా లేకపోయినా. సో ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఫీజ్ ఎగ్జామ్షన్ కేటగిరీ అప్లికెంట్స్ మే పుట్ 00000 ఇన్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. 6 సున్నాలు ఇక్కడ, అలాగే డేట్, నేను ఈరోజు అప్లై చేస్తే ఈరోజు డేట్ ఇక్కడ, అలాగే అమౌంట్ చూసుకుంటే 000. సో 500 అమౌంట్ కాబట్టి 3 zeros ఇక్కడ. రిమార్క్స్ ఏం లేకుండా సేవ్ అండ్ కంటిన్యూ చేసి అప్లికేషన్ ముందుకి నేను మూవ్ చేయగలను. ఎవరికి ఇది, ఎవరికైతే ఫీజు లేదో. అలాగే ఎవరికైతే ఫీజు ఉందో వాళ్ళకి ప్రొసీజర్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఫీజు ఎవరికి ఉంది, ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీస్. సో ఓబీసీ జనరల్ కేటగిరీస్కి 500 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అయితే మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో పే ఎలా చేయాలి, ఇక్కడ ఎస్బీ కలెక్ట్లో అయితే మనకి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలెక్ట్ నుంచి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఫిల్టర్ చేసి కర్ణాటక సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆర్గనైజేషన్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇలా కాకుండా నేను డైరెక్ట్గా మీకు యాన్యువల్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఎలా మీరు సెర్చ్ చేయాలో కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ కలెక్ట్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో చూడండి, ఈ 4 ప్రొసీజర్స్, ఈ 4 ప్రొసీజర్స్ లేకుండా డైరెక్ట్గా మనం మెయిన్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోని మీరు నేషనల్ ఏరోస్పేస్, ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేశాను ఆల్రెడీ, నేషనల్ ఏరోస్పేస్ అని ఎంటర్ చేయగానే కింద మనకి సజెషన్లో వచ్చాయి చూడండి, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ కర్ణాటక అని. సో దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ మీరు పే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పే చేయండి. బ్యాక్ ఆప్షన్ అయితే అస్సలు చేయకండి. అలాగే పేమెంట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ప్రింట్ పీడిఎఫ్లో ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రిసిప్ట్. ఓకే, ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్లో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కేటగిరీ చూసుకుంటే రిమిట్ ఫీజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఏఎల్ బెంగళూరు నుంచి. అయితే ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయితే చూపించాను. అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేయడం కూడా జరిగింది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. తర్వాత మీ పేరు యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్, పోస్ట్ కోడ్, నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ చెప్పినట్టు పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ కోడ్ ఎంటర్ చేయగలరు. అలాగే అమౌంట్ ఆల్రెడీ మీకు ఎంటర్ అయ్యి వస్తుంది. తర్వాత రిమార్క్స్ నాట్ అప్లికబుల్, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి 2 times క్రాస్ చెక్ చేసుకొని మెయిల్ ఐడికి కూడా మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది కాబట్టి మీ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అది రిసిప్ట్ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు సేమ్ మళ్ళీ ఇదే 4th పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. 4th ఇది ఫైనల్ స్టెప్. ఇందులోని మీరు ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెర్జ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే ఏదైతే పేమెంట్ చేశారో, ఎవరికైతే పేమెంట్ ఆప్షన్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రం అది మెర్జ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఈ రిసిప్ట్ అయితే అవసరం లేదు, అది కూడా మీరు గమనించగలరు. ఫోటో సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయగలరు. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో, ఐటీఐ పీడిఎఫ్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అప్రెంటిస్ ఉంటే అప్రెంటిస్ పీడిఎఫ్లోని, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అది కూడా పీడిఎఫ్. ఇన్ కేస్ ఎవరైతే ఎంప్లాయో వాళ్ళకి ఎన్ఓసీ సర్టిఫికేట్ పీడిఎఫ్, అలాగే మీ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ మనకి 10th క్లాస్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అది కూడా పీడిఎఫ్లోని, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఇవన్నీ డాక్యుమెంట్స్ పీడిఎఫ్స్ ఒకే ఫైల్లో ఒక్క పీడిఎఫ్లో మెర్జ్ చేసి, ఆ మెర్జ్ చేసిన ఫైల్ less than 5 MBలో ఉండి
ఇక్కడ అప్లోడ్ చేసుకోగలరు. సో 500 లెస్ దెన్ 500 ఎంబీ 5 ఎంబీ ఉండి ఇక్కడ మీరు అప్లోడ్ చేయగలరు. లెస్ దెన్ 5 ఎంబీ అండి, నాట్ 500 ఎంబీ. లెస్ దెన్ 5 ఎంబీలో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒకే ఫైల్లో అప్లోడ్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూసుకుంటే డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రివ్యూ అయితే అవడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోగలరు. మీరు అప్లై చేసే ముందే చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అయ్యి ఎంటర్ చేసి చేయండి. ఎందుకంటే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వన్స్ ఫీజు పే చేసిన తర్వాత ఎడిట్ చేసిన ఆప్షన్ లేకపోతే అమౌంట్ అయితే నాన్ రిఫండబుల్ కాబట్టి 500 రూపీస్ వేస్ట్ అయిపోతాయి. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ